వాళ్ళ టిప్పర్ డ్రైవర్ కి ఇచ్చారు. టిప్పర్ అయితే ఇంకా టిప్పర్ డ్రైవర్ అయితే కాళ్ళ దగ్గర పడి ఉంటాడనే ఉద్దేశంతో ఈ ఎమ్మెల్యేలను కూడా మీ ఎడం చేత్తో వేలి ముద్రేసే వాళ్ళని పెట్టుకుంటున్నారు. నా వృత్తి విస్తృతండి. నేను గౌరవంగా బతుకుతున్నాను సమాజంలో. ఇప్పుడు నా వృత్తి నాకు దైవం సార్. ఇది ఒకేసారి నేను వెళ్ళానుగా. నేను ఆటో డ్రైవర్ని, సమాజం గౌరవంగా బతుకుతున్నారు. అది తప్ప నేను పేదవాడిని అయి ఉండొచ్చు, అంత మాత్రం చులకంగా చేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. నా వృత్తి నా డ్రైవర్తో సమానం. ఇప్పుడు లారీ డ్రైవర్కి సీట్ ఇవ్వడం అనేది ఆయనకి తప్పు పని కాదు కదా. అది నేను ఒక ఆటో డ్రైవర్ని. డ్రైవర్ల గురించి ఆత్మాభిమానం లేకుండా మాట్లాడిన చంద్రబాబు నాయుడు వెంటనే డ్రైవర్లు అందరికీ క్షమాపణ చెప్పాలి. నేను న్యాయ బ్రాహ్మణుడు. నా వృత్తే నాకు దైవం. మా తాతల కానీ చూస్తున్నాం. మేము బీసీ. ఇప్పటి వరకు ఇదే చేసుకుని ఉంటామా, ఇలాగే బతుకుతామా? చెప్పండి. అది పద్ధతి కాదు. బీసీ అవని ఎవరికైనా మీరు ఇవ్వాలి. ఇస్తే వాళ్ళకు కూడా మంచి విలువ ఉంటుంది, వాళ్ళు కూడా గౌరవం ఉంటుంది. మేము కూడా 10 మందిలో తిరగడానికి మాకు కూడా ధైర్యంగా ఉంటుంది. నేను ఒక పెయింటర్ని, నేను పేదవాడిని కావచ్చు, కానీ నాకు కూడా ఒక ఆత్మగౌరవం అనేటువంటిది ఉంది. చంద్రబాబు నాయుడు గారు చాలా చులకనగా మాట్లాడుతూ మాలాంటి పేద బడుగు బలహీన వర్గాలకి ఎంతో బాధ కలిగిస్తూ ఉంది. అతనికి ఎప్పుడు కూడాను పేదవారంటే చులకనగానే మాట్లాడతాడు. పేదవారి పిల్లలు ఎవరు చదువుకుంటాం ఆయనకి ఇష్టం ఉండదు. పేదవారిని ఎప్పుడు కూడా ఆయన చాలా చిన్నచూపు చూస్తూ ఉంటాడు. నేను ఒక సమోసా కొట్లో పనిచేస్తాను. చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళ పక్షాన టిప్పర్ డ్రైవర్కి ఎమ్మెల్యే పోస్ట్ ఇస్తారని చాలా చులకనగా మాట్లాడాడు. అంటే మాకు కూడా ఒక ఆత్మగౌరవం అనేది ఒకటి ఉంది. దీని విషయంలో చంద్రబాబు నాయుడు గారికి పేదవారి పక్షాన క్షమాపణ చెప్పాలి. ఆ సింగనమన ఎమ్మెల్యే వీరాంజనేయులు అనే ఆ పిల్లాడు టిప్పర్ డ్రైవర్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంఏ ఎకనామిక్స్ బిఈడి చదివిన టిప్పర్ డ్రైవరు, లారీ డ్రైవరు అయితే మీ బిడ్డ జగన్ అదే వీరాంజనేయుల్లో ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి సింగనమన ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాడు. ఆ పేదవాడి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.